సో మీకు ఆవిడ ఈ ఇల్లు ఇచ్చేసి ఇంకో దగ్గరికి వెళ్ళి పూరి గుడిసు కట్టుకున్నా సరే ఆ గుడిసు కూడా ఇచ్చేసి వెళ్ళిపోమంటది. ఆవిడ డిమాండ్స్ ఏముంది, ఆవిడ డిమాండ్స్ ఎప్పటికీ నెరవేరు. ఆవిడకి నిజంగా ఆస్తి మీద ప్రేమ లేదనుకోండి, నిజంగా ఆస్తి మీద ప్రేమ లేకపోతే ఒక సవాలండి. భర్తకి మీద నిజంగా ప్రేమ ఉంటే, భర్తకి ప్రేమ ఉంటే ఆ ఇంటి మీద పెట్టుబడి పెట్టింది నేను, భారతీయ సమాచారం ఒక మాసారు ఒక 60 లక్షలు, బాబా గారు ఇవన్నీ పెట్టాం కదా. అక్కడ అన్ని అవి వదిలేసి శ్రీను గారిని పట్టుకొని ఆ శ్రీను గారు ఒక 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు కదా, ఒక మంచి బంగ్లా కట్టారు. ఆ బంగ్లాలో అతను తీసుకెళ్ళిపోమనండి. అప్పుడు ఇక్కడ ఉంటారు కదా, అతను తీసుకెళ్ళిపోమనండి, ఇంటికి వెళ్ళిపోమనండి, పట్టుకొని వెళ్ళిపోమనండి. మరి మేము డబ్బులు ఇచ్చాం. శ్రీను గారు చెప్తున్నారు, అయ్యో నాకు మాదిరి 2 కోట్లు పెట్టి కష్టపడి ఇల్లు కట్టింది, నాకు భారతీయ సమాచారం నేను ఒక 60 లక్షలు ఇవ్వాలి, నా తమ్ముడికి డబ్బులు ఇవ్వాలి, నేను ఇవన్నీ ఇవ్వాలి, ఇవన్నీ కట్టుకొని నేను నిలబెట్టుకున్నానే, నేను ఇది కూడా లేకపోతే గూడు లేకుండా అయిపోతానని అతను బాధపడుతున్నారు. మరి ఆవిడ 8 కోట్లు కట్టి ఒక మంచి బంగ్లా మీరు చూడండి, సూపర్ కట్టారు ఇల్లు. ఆ ఇల్లు ఉంది, ఆ ఇంటికి పట్టుకుని పదండి, ఏమండి అని గట్టిగా పట్టుకుని పదండి మనం వెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోమానండి ఆ ఇంటికి అతనికి. మేమేదో రాజకీయంగా ఆశిస్తే ఇట్లాంటి పనులు ఆయనకి డ్యామేజ్ చేయాలని చేస్తున్నామని చెప్పారు. మా పిల్లల పేరుని కానీ మా పేరుని కానీ 1 రూపీ కూడా ఆయన ఇవ్వాల్సి రాయమని మేము ఆస్తులేం రాయమని కోరడం లేదు. ఆయన నా పిల్లలకి చూసుకుంటే చాలు, నాకంటూ 1 రూపీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను చాలా క్లియర్గా. ఎందుకంటే వాళ్ళు 4 డిమాండ్లు 5 డిమాండ్లు అని తప్పుడు ప్రచారం తీసుకెళ్తున్నారు. అది మీ వాదన కాదు? మా వాదన అసలు అది కాదండి. అందరము కలిసి ఒక ఇంట్లో ఉంటామనేది ముందు నుండి చెప్తున్నాను. ఇక్కడ తప్పుడు ఇవి జరుగుతున్నాయి, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రవర్తన, ఇక్కడ ఇల్లీగల్ అఫైర్స్ జరుగుతున్నాయి. దానివల్ల నా పిల్లలు నేను డ్యామేజ్ అవుతాం కాబట్టి ఒకే ఇంట్లో ఉంటాం. ఆయన బయటికి వెళ్ళి అలాగే చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుందని ముందు నుండి మేము చెప్తున్నాం. దాన్ని ఆస్తులు మేము అడుగుతున్నాం అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను, నాకు కానీ నా పిల్లల పేరు కానీ ఎలాంటి అసెట్స్ రాయొద్దు అనేది మేము కోరుకుంటున్నాం. నాకంటూ 1 రూపీ వద్దు, అతను తన పిల్లలకి చూసుకుంటే చాలు. సో పిల్ల ఇంకొక పాప పెళ్ళికి ఉంది కాబట్టి ఆ సొసైటీలో కలిసి ఉన్నట్టు ఉండాలి, అంతవరకే తప్ప కానీ ఇంకొక రకమైన ఆలోచన అయితే మాకేమీ లేదు. ఇప్పుడు కలిసి ఉండాలనుకుంటున్నాం సొసైటీలో మరి తప్పదు కదా. ఒక పాప మ్యారేజ్ కొంటే ఆయన జీవితం అలాగే గడుపుతుంది, నాకు సంబంధం లేదు. కాకపోతే ఈ సొసైటీ ఇప్పుడు నడుస్తుంది కూడా, చాలామంది పడినా పడకపోయినా 4 గోడల మధ్య ఉంటాం. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బయట ఎక్కడో వెళ్ళేదో పడతారు. మాకేం రూపాయి అక్కర్లేదు, ఆయన పిల్లలకి చూసుకుంటే చాలు.